ఏంది సార్లతో కాలేండి. There are certain norms, rules and regulations to run these colleges. So these people, they do not have any right to take the classes till June 1st. మీకు ఇప్పుడు క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసారు? మీకు 10th రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? April 30. సో మీరు ఫీజు ఎంత కట్టిరు ఇప్పటి వరకు? 60%. వాట్ ఈస్ యువర్ ఫుల్ ఫీజ్? 1,60,000. సో ఇంకా అఫీషియల్గా క్లాసెస్ స్టార్ట్ కాకముందే మీకు ఎంత తీసుకున్నారు? 1,00,000. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ క్లాసెస్ జరగడం ఇల్లీగల్. ఈ విషయం మీకు తెలుసా తెలియదా? మరి మీరు ఎందుకు వస్తున్నారు? పేరెంట్స్ డబ్బులు కట్టేసారు కాబట్టి రాకరాపట్లేదు, అంతేనా? సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ కాలేజ్ అనేది నడవద్దు, ఇది ఇల్లీగల్. మీ పేరెంట్స్కి కూడా చెప్పండి. మీకు అటెండెన్స్ తీసుకుంటున్నారా? ఎప్పటి నుండి తీసుకుంటున్నారు? 4th నుండి. ఒకవేళ రాకపోతే ఏం చేస్తున్నారు? కాల్ చేస్తున్నారు. సో ఇది రూల్ అన్నమాట, క్లియర్ రూల్. సో యు ఆర్ ఫ్రీ టు గో టు యువర్ హోమ్స్. నోబడీ కెన్ స్టాప్ యూ. నోబడీ హ్యాస్ ద రైట్ టు స్టాప్ యూ. ప్లీజ్. మీరు పేరెంట్ అండి? ఏంటండి? ప్రిన్సిపల్ ఎవరు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్టాప్ దెమ్. లెట్ దెమ్ లీవ్. మీరెవరండి? ప్రిన్సిపల్ గారు, క్లాసెస్ తీసుకోవడానికి మీకు రైట్ ఎవరు ఇచ్చారండి? చెప్పండి. పంపించడం కాదు, చెప్పండి. మీరు రూమ్ లోకి వచ్చి మాట్లాడు, ఇవన్నీ నా దగ్గర నడవు. ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ కాలేజ్ నడిపేయడం ఇల్లీగల్. కంప్లైంట్లన్నీ ఇచ్చినాం, ఎవిడెన్స్ గురించి వచ్చినాం. ఒక విషయం నాకు చెప్పండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ కావాలి? ఎప్పుడు స్టార్ట్ కావాలి చెప్పండి. లేదండి, మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ కావాలి చెప్పండి. కరెక్ట్ కాదు, డేట్ చెప్పండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేరెంట్స్ కంప్లైంట్ చేసిరు, స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేసిరు. మీకు నడిపేనికే లేదు. మీరు అసలు క్లాసెస్ ఎందుకు పెట్టారు? మీ ఇష్టం. ఒక నిమిషం. మీ ఇష్టం ఏమో పెట్టుకుంటారు. మీ ఇష్టం ఎందుకు ఏమో అన్నారు. నేను క్రాంతి కుమార్ బందెల్, నేను ఒక అడ్వకేట్ ని. నేను లోపలికి వచ్చే బ్యాచ్ కాదు నాది. దేనికి? సరే, మరి క్లాసెస్ ఎందుకు పెట్టిర్రు? ఎందుకు రూల్స్ లేవా మీకు? రూల్స్ ఫాలో కారా? రూల్స్ ఏందో తెలియదా మీకు? ఏంది? మీరు ప్రిన్సిపల్ కదా, మీరు ఫాలో కారు, అస్సలు కారు. అంతేనా? పక్కానా? వెయిట్ టెల్ మీ, ఐ వాంట్ టు హియర్. నో, పంపించడం ఏంది? కాలేజ్ పెట్టడమే ఇల్లీగల్ అయినప్పుడు పంపించడం ఏంటంటే? అది రేపు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది తెలుసా మీకు? అది ఎవరికి? ఫైనల్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఉంది. అయితే ఓకే, పిల్లలకు మేము కౌన్సిలింగ్ చేసుకోవాలా, మాట్లాడాలి. ఇవాళ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ డే. మేము మాట్లాడుకోవద్దా? ఒక్క మాట చెప్తున్నా, స్టేట్ లా అన్ని నారాయణలు పలిగిపోతాయి. జేఈ ఎగ్జామ్స్ అడ్వాన్స్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినోడు రాస్తాడు, ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్ రాడు. వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్. చేసిర్రు స్టూడెంట్స్. లెటర్ కాదు, గిటర్ కాదు. ఇదే తీరుగా మీరు స్టూడెంట్స్ తో కూడా మాట్లాడతారా? ఇదే రౌడీజం మీరు స్టూడెంట్స్ మేము కూడా చేస్తారా? ఇదేందో తెలుసా? క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నారు? అవసరం అంటే జూన్ 1 నుండి తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? చెప్పండి. చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు మీరన్న ప్రకారము ఓకే మార్చి 31 క్లోజ్ చేస్తారు సార్, రైట్? మరి గురుకులాసు, సోషల్ వెల్ఫేర్, ఎవ్రీథింగ్ మే 15 దాకా ఎందుకు జరిగినాయి సార్? దానికి ఆన్సర్ చెప్పండి మీరు. అదే ఇగో మీ మీదకి రాగానే చైతన్య గురించి మాట్లాడతారు, మీ దగ్గర రాగానే గురుకులాల గురించి మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ క్లాసెస్ జరగదు. మీరు అందరు ఇంటికి వెళ్ళిపోండి.
బాబు ఎవ్వరు వేస్ట్ అదే మీలాంటి లెక్చర్లు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు మీలాంటి లెక్చర్లు ఉన్నారు కాబట్టి. పాయింట్ మాట్లాడుతుంటే భయపడి పారిపోతున్నారు మీరు. ఎవరేం పోవట్లేదు భయ్యా, మీరు ప్లీజ్ పాండి, మీరు ప్లీజ్ పాండి. పోలీసుల్ని పిలవండి. మేము పిలవబ్బా, నువ్వు బయటికి పో. పోలీసుల్ని పిలువు. నువ్వు బయటికి పో. పోలీసుల్ని పిలువు. హలో నువ్వు బయటికి మంచితనంగా చెప్తున్నావు. వినకుండా మీరు ఇక్కడ ఏందో పేరేంది? పేరేంది? ఇగో ఇది రౌడీజం. రౌడీజం కోకుండా ఇది రౌడీజమే. ఇది రౌడీజమే. ఇది రౌడీజమే. ఇది రౌడీజమే. పిల్లలు ఇప్పుడు వెళ్ళిపోవాలి. పిల్లలు వెళ్ళిపోవాలి పక్కానా? అదే మాటనా? 100% పంపియవా? పంపియవు కదా? రైట్. క్లాసులు నడుస్తున్నాయి. కంప్లైంట్ ఐడెంటిటీ చూపించుకోండి. మీరు బోర్డు నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? మాది యువజన పార్టీ. కంప్లైంట్ చేసుకోండి. మరి కంప్లైంట్ చేసి వచ్చిన మీడికి ఓపెన్ గా చెప్పినావు. నేను నా పేరు క్రాంతి కుమార్ బందేలా. ఇక్కడనే కూర్చుంటా. వాళ్ళని పంపించిన తర్వాత మాట్లాడదాం. వాళ్ళని పంపించిన తర్వాత మాట్లాడదాం. వాళ్ళని పంపించిన తర్వాత మాట్లాడదాం. పంపియవా? 100%. చలో మరి అప్పవాకే చూద్దాం. అది ఇటీ అమ్మా. ఇక చూసిరు కదా యాటిట్యూడ్. పోలీసులు వీళ్ళమంటే పోలీసుడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇగో ఇది మీరు చూడండి నా. ఇగో అది ప్రెస్ రిలీజ్. సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్. వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు పిల్లలు వేరే కాలేజ్కి మారే పరిస్థితి లేదు. చూసారు కదా మీరు రౌడీజం. ఇదే రౌడీజం పేరెంట్స్ మీద కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీతో ₹1,00,000 1,60,000 ప్రతి ఇయర్ ఫీజు గుంచుతున్నారు. అంతగానం ఫీజు ఎందుకు తీసుకుంటారో కూడా మాకు అర్థమవుతలేదు. స్టూడెంట్సే చెప్పారు కదా, ఒక ఫస్ట్ టైం ₹1,00,000 గడిపించేసుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అని అంటే వాడు కాలేజ్ మారలేడు. మన జీవితాలు ఆగమైనాయి. ఈ కార్పొరేట్ కాలేజీలో కనుక మన పిల్లల్ని పంపిస్తే మన రక్తాన్ని తాగి మన డబ్బులు వసూలు చేసి మన పిల్లల జీవితాలు ఆగం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచించాలి. ఈ కార్పొరేట్ కాలేజీలు మూతపడే వరకు మన పిల్లలకి విముక్తి వచ్చే వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నారు, ఎందుకు విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నారు, ఒకసారి అడ్వకేట్ క్రాంతి కుమార్ తోటి మాట్లాడగలుగుతాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ముందుగా కాలోజీ టీవీ తరఫున విద్యార్థుల పక్షాన మీరు పోరాటం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది. మార్పు కోసం మనందరం భాగస్వామ్యం అయితే మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మీరు గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్న కొద్దీ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధ అనిపిస్తుంది. సిగ్గేందంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేదు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతిలో ఉంది. మరి ఆయన ఏం పీక్ పడేస్తున్నా ఇంకా అర్థం కావట్లేదు. సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మార్పులో భాగస్వాములైన అందరూ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఏం జరిగిందని ఎందుకు మీరు ఈ స్టాండ్ తీసుకున్నారు? నా యాక్చువల్లీ ఏమైందంటే మేము ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినాం హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి. అందులో మా నంబర్ అనేది బాగా సర్క్యులేట్ అయ్యేసరికి పిల్లలు కొంతమంది ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. సార్ అస్సలు అయితలేదు మాకు, April 4th నుండి క్లాసెస్ స్టార్ట్ చేసారు, March 30కి మా 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, అసలు మాకు ఎంపీసీయా బైపీసీయా సిఈసీయా హెచ్ఈసీయా నేను డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా నేను నాకు క్లారిటీ రాకముందే వీళ్ళు డిసెంబర్
అంటే ఆ ఎగ్జామ్స్ కాకముందు డిసెంబర్ దసరా వెకేషన్స్ ఆ టైం ఉంటుంది కదా, అప్పటి నుండి అడ్మిషన్ స్టార్ట్ చేశారు. మాకు అసలు టైం ఇస్తలేరు, బలవంతంగా ఫీజులు కట్టించేసుకొని కాలేజీలు నడిపిస్తున్నారు. ఇది యాక్చువల్ క్యాంపస్ కాదో కూడా మనకు తెలియదు. ఇక్కడ నుండి ఇంకో క్యాంపస్, ఈరోజు మనం వచ్చినాం కదా, రేపు ఇక్కడ బంద్ అవుతుంది, ఇంకో ప్లేస్లో రన్ అవుతుంటుంది. ఇట్లా వాళ్ళకి ఏ వెసులుబాటు లేనప్పుడు ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తున్నారు. అయితే పిల్లల మీద ఈ మెంటల్ ప్రెషర్, ఐఐటి గిఐటి ప్రెషర్ బాగా పెరుగుతుంది కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్లియర్గా ఏం చేసిందంటే మార్చి 31 నుండి మే 31 వరకు హాలిడేస్ అండ్ అకాడమిక్ క్యాలెండర్లో కూడా ఒకటి రిలీజ్ చేస్తుంది. అందులో క్లియర్గా ఉంది మే 9 నుండే ఏ కాలేజ్ అయినా సరే అడ్మిషన్స్ ఓపెన్ చేయాలని ఉంది. వీళ్ళేమో లాస్ట్ డిసెంబర్ నుండే చేస్తున్నారు. అయితే ఇట్లా అవుతుందని చెప్పేసి ఏప్రిల్ 3వ తారీఖు 2024 రోజున శృతి ఓజా గారు ఇంకొక ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు. సర్కులర్ ఏంది అని అంటే ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ అడ్మిషన్స్ చేయొద్దు అని చెప్పేసి. ఇన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాక కూడా వాళ్ళ బల్పు చూసారు కదా, నూకి బయటకు వాడేస్తున్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళ మీదనే ఒక పార్టీకి అధ్యక్షుడైన నన్ను, ఒక మీడియా ఛానల్ అయిన మిమ్మల్ని ఇట్లా నూకేస్తే పేరెంట్స్ ఏమన్నా మాట్లాడగలుగుతారా ఈ వ్యవస్థ? నాకు తెలిసి అతనైతే ఫ్యాకల్టీ కాదు, ఎవరు కాదు. ఇట్లా కాలేజెస్ని బంద్ చేపిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు స్పెషల్గా మన పిల్లల రక్తాన్ని పీల్చుకొని పెట్టుకున్న రౌడీలు, గూండాలు వాళ్ళు. సో ఈ పరిస్థితి మారనీకనే మేము ఈరోజు ఇక కంకణం కట్టుకున్నాం. ఫస్ట్ ఏమో పోయినాము, బంద్ చేయండి అని చెప్పినాం. సెకండ్ 72 hours అల్టిమేటం ఇచ్చినాం, బంద్ చేయలే. 72 hours తర్వాత పోతే రౌడీజం స్టార్ట్ చేసిర్రు. ఇదిగో తారాస్థాయికి చేరుకుంది. ఇది క్లియర్గా ఉన్నాయి. కానీ మేము ఆ ఎవిడెన్స్ని గవర్నమెంట్కి చూపిస్తాం, లా ఏజెన్సీకి చూపిస్తాం. వాడవాడు వాని మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వానికి ఎందుకు చూపించాలి? స్టూడెంట్స్ మాకు ఇక్కడిక్కడ క్లాసెస్ ఇట్లా జరుగుతున్నాయని లొకేషన్తో సహా మొత్తం పెట్టిన ఎవిడెన్స్ మా దగ్గర క్లియర్గా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేనిది అక్కడ పేరెంట్స్కి చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేస్తలేరు. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ 10,000 20,000 పోతే పోనీ అనుకుంటారు. ₹1,00,000 ముందే గుంజుకుంటున్నారు. గుంజుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి ఆప్షన్ ఏముంటుంది? ఇక వేరే దగ్గర పోనీకి ఆప్షన్ కూడా లేదు. ఈ ఇంట్లోనే జాబు బిడ్డ అని పేరెంట్స్ వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మొత్తము ఏడాదంతా ఒకడు 5 లక్షలు 6 లక్షలు సంపాదించుకునే పేరెంట్స్ కూడా వాళ్ళ మొత్తం మేజర్ పోర్షన్ ఒక 2 లక్షలు పిల్లల మీద ఖర్చు పెడుతున్నారంటే, అప్పుల పాలు అవుతున్నారంటే ఆలోచించండి. విద్యా వ్యవస్థ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గ్యాప్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ వీళ్ళు వస్తారు, వచ్చి అడుక్క తినేటోళ్ళన్నా అంతకంటే ఇంకా ఎట్లా అంటే వినయంగా ప్లీజ్ సార్ మా కాలేజీలో వేయండి, ఇది ఉంటుంది అది ఉంటుంది అని చూపిస్తారు. వేసిన తర్వాత ఇది రౌడీజం, పైసలు ఇయ్యరు. ఓ పేరెంట్ మన ఫోన్ చేసి 80,000 కట్టిండు, పోతావోని అని వాళ్ళ పిల్లల్ని తీసుకొని వేరే కాలేజ్లో వేసిండు, మెంటల్ ప్రెషర్ ఉండొద్దని చెప్పేసి. సో ఆ పేరెంట్ పైసలు అడిగితే ఎన్ని రోజులు టైం ఇచ్చారు తెలుసా? 3 నెలలు. ఇంకొకరు చెప్పారు 3 నెలలు అంటారు కానీ ఏడాది వరకు ఇంకేం కాలేదని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇది మొత్తం పరిస్థితి. ఈరోజు ఎక్కడా కూడా పిల్లలకు చూస్ చేసుకోనికి ఆప్షన్స్ లేవు. ఏమైనా కానీ ఇదే ఊబిలో పడాలి సావాలి. మరి ఈరోజు మేము అన్ని బంద్ చేసుకోమని అంటలేము. గవర్నమెంట్ పెట్టిన కొన్ని రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వమంటున్నాము. పిల్లలకు ఆలోచించుకోనికి టైం ఉండాలి. పొద్దున 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు క్లాసెస్ తీసుకుంటే వాడు పడుకునేది ఎప్పుడు, లేచేది ఎప్పుడు, మెంటలీ మైండ్ కూడా బ్రేక్స్ కావాలి. ఈ ఐఐటి అకాడమీలో అరాచకాలు గురించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లియర్ రూల్స్ పెట్టింది. 5 గంటల కంటే ఎక్కువ క్లాసెస్ తీసుకోవద్దు ఒక రోజులో అని చెప్పేసి క్లియర్గా రూల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ బేఖాతరు చేసి రౌడీజం చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు అన్నది వాస్తవమే, పేరెంట్స్ ఆలోచిస్తున్నారు కాబట్టి మాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పేరెంట్స్ తప్పుండే, ఖచ్చితంగా తప్పుండే పేరెంట్స్. ఎందుకంటే మావాడు ఐఐటీలో కొట్టాలని అది మనం చదువుకున్నప్పుడు ఒక 1990s బార్న్ వాళ్ళకు తెలుస్తుంది అది. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైపోయినాయి, మీరు ఆ టైంలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా చిన్న కాలేజెస్ చాలా ఉండేటివి. వాటన్నిటినీ నారాయణ చైతన్య చంపేసి ఆ కాలేజీలో మనుగడి లేకుండా చూసి ఈరోజు పేరెంట్స్కి ఆప్షన్ లేకుండా చేసిర్రు. వీళ్ళది మాత్రమే నడవాలి. వాడు ఏం చేస్తాడు, ఒక బిల్డింగ్, ఈ బిల్డింగ్లో అడ్మిషన్ ఇస్తా అని చెప్పేసి అంటాడు. దాని కెపాసిటీ 1000 ఉందనుకోండి. ఆ 1000 నిండిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బిల్డింగ్, పక్క బిల్డింగ్లో కిరాయికి తీసుకుంటాడు. దాన్ని 2 నెలల్లో రెనోవేట్ చేస్తాడు. వాడు చూపించేది మాత్రం ఇది, చదువు చెప్పేది మాత్రం అది. ఇట్లా చేసి పేరెంట్స్ కూడా ప్రశ్నించేటట్టు లేరు. పేరెంట్స్ బయటకు వస్తున్నారు, నా దగ్గర క్లియర్గా అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అన్నీ ఏవేవైతే పేరెంట్స్ దగ్గర నుండి తీసుకోవాలని తీసుకున్న తర్వాతనే ఇంత ఇన్ని క్యాంపస్లు ఉన్నాయి. మేము కొన్ని సెలెక్టివ్ క్యాంపస్ మీదకి ఎందుకు వెళ్తున్నాం, మాకు కంప్లైంట్స్ ఎవరు ఇచ్చారు, వాళ్ళు మాకు ఎక్కడెక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మేము ఇక్కడికి వస్తున్నాం. మేము ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శృతి ఓజా గారికి ఇచ్చినాము, 2 సార్లు ఇచ్చినాము. 3వసారి ఆమెను పోయి పర్సనల్లీ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసినాం సిచ్యువేషన్. ఆ తర్వాత మళ్ళీ మన బుర్ర వెంకటేశం గారు అని చెప్పేసి సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ,
ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వైస్ చైర్మన్, ఆయనకు 2 సార్లు కంప్లైంట్లు ఇచ్చినాము. తర్వాత 3వసారి రేవంత్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు దగ్గర అందరికీ కంప్లైంట్లు ఇచ్చినాము. ఆఖరికి మేము పోయి ప్రతి కాలేజీని కూడా ట్విట్టర్లో ట్యాగ్ చేసి వాళ్ళను ట్యాగ్ చేసి పెట్టి క్లియర్ ఎవిడెన్స్ కూడా అటాచ్ చేసినాం. ఇప్పుడు కోర్టుకు పోదామంటే పరిస్థితి ఏంటంటే, నేను ఒక అడ్వకేట్ని, కోర్టుకు పోవాలన్న ఆలోచన ముందు వస్తుంది నాకు. కోర్టుకు పోదామంటే కోర్టుకు కూడా హాలిడేస్ ఉన్నాయి కానీ పిల్లలకు హాలిడేస్ లేని పరిస్థితి. అంత దరిద్రమైన వ్యవస్థలో మనం ఉన్నాం. వీళ్ళని పిల్లల్ని వదిలేస్తా అన్నాడు, ఫస్ట్ వదులుతా అన్నాడు. తర్వాత వాళ్ళు రూమ్లోకి ఎందుకు రమ్మంటారో మీకు తెలుసా? ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్ని పిలుస్తారు, 5వ 10వ పెడతారు. వాడు చూసిరు కదా వాడు ఎట్లున్నాడు, వాడు బెదిరిస్తాడు, రౌడీజం చేస్తాడు. ఆ తర్వాత ఇక యాజ్ యూజువల్ కంటిన్యూ. ఇంటే ఒక తీరుగా, వినకపోతే రౌడీజం. ఇది పరిస్థితి. మేము ఊకం కదా. ఈరోజు ప్రతి ఏడాది 4 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ డేటా ప్రకారం ప్రతి ఏడాది 4 లక్షల మంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు. యావరేజ్గా 2 లక్షలు వేసుకుందాం. 5 సంవత్సరాలు అంటే మీకు దగ్గర ఎంతమంది అవుతారు? 2 లక్షలు 10 లక్షల మంది పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ని ఇద్దరు వేసుకుందాం, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. యావరేజ్గా దగ్గర 10 లక్షలు ఇంటూ 5 ఏళ్ళు వేసుకోండి. మీరు క్యాల్కులేషన్స్ మీరే చూసుకోండి. ఒక 60 లక్షల మంది వీళ్ళ వల్ల అఫెక్ట్ అవుతున్నారు. మన రాష్ట్ర జనాభా 3.5-4 కోట్లు. ఆ 4 కోట్లలో 5 ఏళ్లలో 60 లక్షల మంది అఫెక్ట్ అవుతున్నారు అంటే వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ విచ్ ఈస్ బీయింగ్ అఫెక్టెడ్? అదొకసారి మీరు ఆలోచించండి. హలో అన్న, నమస్తే అన్న, నేను రాము. మీరు లైవ్లో ఉన్నారన్నా? మనతో పాటు ఎమ్మెల్సీ వెంకట్ బలమూర్ గారు పూర్ణైలో ఉన్నారు. సో అన్న, నేను కొత్తపేట ప్రాంతంలో ఉన్నా, శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ దగ్గర ఉన్నానా? ఓకే, ఇది మార్చి 31కు ఈ కాలేజ్ క్లోజ్ చేయాలని, ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కదా. సో మళ్ళీ 5th మంత్ 31కు రీఓపెన్ చేయాలని చెప్తే ఆల్రెడీ 2-3 మంత్స్ నుంచి కాలేజ్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పిల్లల దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారంట, పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటే. నాతో పాటు అడ్వకేట్ క్రాంతి కుమార్ అన్న కూడా ఉన్నారన్న. సో గత పిల్లలుగా ఈ విద్యాసంస్థల పైన పోరాటం చేస్తారు, పిల్లలకు విముక్తి రావాలని చెప్పి. సో గవర్నమెంట్ దృష్టికి కూడా చాలాసార్లు తీసుకొని వచ్చినట్ట, గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మీరు ఏమంటారు చెప్తారు? ఫస్ట్ థింగ్ అదేదన్నా ఉంటే ఆ ఎవిడెన్స్ తీసుకొని నేను 8 to 10 ఆఫీస్లో ఉంటాను, ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడతాం. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారితో మాట్లాడతాం. 3 సార్లు ఇచ్చిన కంప్లైంట్. ఆ ఇచ్చిన ఎవిడెన్స్ ఉంటే నాకు ఇవ్వండి, ఇక్కడ క్యాంపస్లో చెప్తే మాట్లాడతాను. సో ఆల్రెడీ 3 times కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన అయితే ఇప్పుడే కదా. అవును, ఇప్పుడు నాకే ఇప్పుడే కదా నువ్వు ఫోన్ చేసి. అవును. ఆ ఎవిడెన్స్ తీసుకొని వస్తే ఇచ్చి మాట్లాడండి, ఇది వచ్చేసి క్లోజ్ చేపిస్తాను. ఒకసారి మీరు చూడాలన్న ఇష్యూ అంటే పిల్లలకి ఇబ్బంది పెడతా ఉన్నారంట, పేరెంట్స్ ఇంకోటి రామోబాయి, మనం ఒకటి ఆలోచించాలి. పిల్లలకి ఇబ్బంది పెడతారంటే అసలు పేరెంట్స్ నాలుగు చెల్లెలు ఎందుకు జాయిన్ చేయాలి అసలు? ఇప్పుడు అందరికీ తెలుసు అక్కడ చదువు చెప్పారు, అడవులు ఫీజులు అన్ని కట్టే ఎందుకు కాదు అసలు కాదు జాయిన్ చేయాలి. అసలు మనం కూడా చెప్పాలి కదా పేరెంట్స్ కి. గవర్నమెంట్ మన చేతిలో ఉంది, ఈ అవేర్నెస్ అనేది గవర్నమెంట్ తోనే వస్తే ఇంకా బాగుంటుంది అని ఆలోచన. గవర్నమెంట్ అఫీషియల్ నోటీస్ ఇచ్చిందిగా మధ్యమని చెప్పి. అవేర్నెస్ అంటే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పినా కదా. అంటే వాళ్ళు ఉన్నది పోరాటం విషయం ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇస్తే నా సందులోకి ఇస్తేనే మాట్లాడతాను. ఖచ్చితంగా అంటే అన్న మీరు విద్యార్థుల పక్షాన పోరాటం చేసారు అంటే నాకు ఇష్యూ ఏంటో నాకు తెలుసు అని చెప్తున్నా. మీరు ఇయ్యాల కొట్లాడుతారేమో, నేను 12 సంవత్సరాలకి పోటాడు తెచ్చి క్లోజ్ చేయించిన. నాకు సంపూర్ణ అవగాహన ఉంది నాకు దానిపైన. ఓకే, మీ దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నేను ఎందుకు మీకు కాల్ చేశాను అంటే ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని మీకు కాల్ చేశాను. సో ఇది వెంకట్ బలమూర్ ఒపీనియన్. అయితే ఆడ క్లియర్ ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. దగ్గర మనం అప్లోడ్ చేసిన వీడియోలు దాదాపుగా ఒక 70 లక్షల మంది జనాలు చూసిర్రు. ఇవన్నీ లైవ్ అక్కడ కనిపిస్తున్నాయి, కానీ గవర్నమెంట్ కనిపిస్తలేవు అని అంటే ఏంది? సో వీళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఈ తరహాలో వీళ్ళ బిహేవియర్ కనిపించవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే నేను కూడా చెప్తున్నాను. ఆయన అంత కరాఖండిగా చెప్తున్నాడు కదా 12 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్నామని. మరి 12 ఏళ్ల నుండి పోరాటం చేసేటోడు ఏం బీక్తుండంట? ఏడాది చూడాలి, 2వ ఏడాది చూడాలి, 3వ ఏడాది మొత్తం బంద్ అయిపోవాలి. మరి 12 ఏళ్ల నుండి ఇంకెంత ఎందుకు నడుస్తుంది దందా? ఆయన వయసు మా వయసు ఒకటే. వీళ్ళంతా ఎన్ఎస్యూఐ వాళ్ళు ఢిల్లీలో వచ్చి మా దగ్గర ఓట్లు ఎట్లా అడుగుతుండేనో మాకు తెలుసు. వాళ్ళకి సపోర్ట్ చేసినాం కాబట్టి 1-2 సార్లు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో కూడా గెలిచిర్రు. ఇక్కడ సౌత్ ఇండియన్ స్టూడెంట్ సపోర్ట్ లేనిది ఎవడు గెలవాడు ఆడ. అట్లాంటి సపోర్ట్ కూడా చేసినాము. వాళ్ళ వ్యవస్థ ఏందో కూడా మాకు తెలుసు. ఇక వాళ్ళు ఎవరు కాలేళ్ళు పట్టుకుంటారు, ఏమేమి చేస్తారు అన్ని ఢిల్లీ లెవెల్లో అన్నీ తెలిసే ఆ మార్గాలు కావనుకొని మేము వేరే కొత్త మార్గాన్ని ఎన్నుకొని యువజన పార్టీ పెట్టినాం. మీరు ఆశ్చర్యపోతారన్న ఒక మాట చెప్తున్నా. ఒక ఏబీవీపీ సోదరుడు ఫోన్ చేసిండు, అన్న ఇట్లా కాలేజ్ వాళ్ళు ఇట్లా చేస్తారు, బుక్కులు
బుక్కులో అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని 10-20 వేలు ఎక్స్ట్రా ఫీజు గుంజుతున్నారన్న. దాని గురించి అడ్డుకున్నందుకు పోయి కాలేజ్లో ఎందుకు తీసుకుంటారని అడిగినందుకు ఏం చేసిరంట తెలుసా అబ్బాయిని, ఇట్లా ఆడోళ్ళని తన్నిండు అని చెప్పి కేసులు పెట్టిండంట. ఇప్పుడు ఈ కెమెరాలు గిట్ట లేకపోతే మన పరిస్థితి ఆగమే. మన మీద కూడా ఆడోళ్ళని చిడాంచిరు, అది చేసిరు ఇది చేసిరు అడ్డమైన కేసులు పెడుతుండొచ్చు. మేము అన్ని ఫేస్ చేయడానికే రెడీ, అన్ని ఫేస్ చేస్తాం. ఒక్కసారి బయట పడ్డాక బిడ్డ మీరు షేర్ అంటే మేము సవా షేర్ అంటాం. పక్క రాష్ట్రంలో కనుక నారాయణ మళ్ళీ మినిస్టర్ అయిందంటే మాత్రము మొత్తము తెలుగు రాష్ట్రాలలో చదువుకోవడం అనేది చాలా చాలా వర్స్ట్ థింగ్ అయిపోతుంది. పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ప్లెజెంట్గా ఉండదు. వీళ్ళు మొత్తం అరాచకాలు క్రియేట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చెప్తున్నాం, 2 రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి పిల్లల రక్తంతో వాళ్ళ మేడలు కట్టుకుంటారు, అధికారంలోకి వస్తారు. ఇక అరాచకాన్ని చూడబోతున్నారు. సో పేరెంట్స్ ఒత్తిడి, ఇటు కాలేజ్ ఒత్తిడి, ఆఖరికి వాళ్ళకి సూసైడ్ ఒకటి ఆప్షన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అది తగ్గాలనే ఈరోజు ఆ స్టాప్ స్టూడెంట్ అబ్యూజ్ అని ఒక మూమెంట్ని స్టార్ట్ చేసినాం. ఈ ఒక్కటి పట్టుకొని పోతే ఎన్ని కాలేజీలు తెలుసా, ఇంజనీరింగ్ కాలేజ్ల నుండి కంప్లైంట్ వస్తున్నాయి, ఆంధ్రాలో చాలా కాలేజెస్ నుండి కంప్లైంట్ వస్తున్నాయి. అందులో ప్రధానంగా మోస్ట్లీ చెప్పేది, మీరు అంతెందుకన్నా ఇగో మన ఉద్యమంలో నిజాయితీ లేకపోతే కింద పక్కన బ్యాంకులో పనిచేసే ఒక ఆవిడ వస్తుంటే, సార్ మిమ్మల్ని చూసినాను, మీరు చాలా మంచి పని చేస్తారు, మేము కూడా చాలా సఫర్ అయినామని ఎందుకు ఫీల్ అవుతారు జనాలు? దగ్గర మొత్తం 1 కోటి మంది జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు 5 ఏళ్ల కాలంలో. వీళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్లు మారవా? వీళ్ళు తలుచుకుంటే ఉన్నోని తీసి అవతల పడేసి ఇంకొక కొత్తని 5 ఏళ్ళలో ఎన్నుకోలేరా? మళ్ళీ ఇమీడియట్లీ సాల్వ్ చేయగలిగే సమస్య ఇది. ఇంటర్మీడియట్ పిల్లలకు హాలిడేస్ ఇవ్వాలి, మంచిగా ఉండదు, పేరెంట్స్ ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి అని. వీళ్ళు 1098 అని ఒక కంప్లైంట్ పెట్టారు, అదేంది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. పిల్లలు ఫోన్ చేస్తే రిటర్న్ ఫామ్లో కంప్లైంట్ ఇవ్వంటున్నారు. పిల్లలు చేయడన్న రిటర్న్ ఫామ్లో కంప్లైంట్ ఇచ్చేది. వీళ్ళు ఇట్లా దొరుకుతున్నారు. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చింది అనుకోండి, హాఫ్ అన్ అవర్ ముందు ఈ కాలేజ్లన్నీ ఖాళీ అయిపోతాయి. హాఫ్ అన్ అవర్ ముందు ఖాళీ అయిపోతే తర్వాత వాడు వస్తాడు, ఏం చేస్తాడు, ఓకే అంత ఖాళీగానే ఉంది, వచ్చిన కంప్లైంట్ ఫాల్స్ అని రాసుకొని ఇంత మూట తీసుకొని వెళ్ళిపోతారు. ఇది వ్యవస్థ ఇట్లా తయారు చేసిర్రు. ఇది సేమ్ సంఘటన ఇంకో నారాయణ కాలేజ్లో జరిగింది నాకు. మేము పోయే హాఫ్ అన్ అవర్ ముందే పిల్లల్ని పంపించేసారు. ఆడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కంప్లైంట్ ఇచ్చిపోయినాం. వాళ్ళు పోయిన హాఫ్ అన్ అవర్కి మేము పోయినాం. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ఏమైందిరా మీరు కాల్ చేసి చెప్పారు కదా అంటే, అన్న BIOలు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని తొందరగా పంపించేసారు అన్న అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఇట్లా ఒకటి కాదు 100 సంఘటనలు. ఇప్పుడు ఫీజు కూడా నేను 10-20 వేలు కడతా. ఇప్పుడు యాన్యువల్ ఫీజు, క్వార్టర్లీ ఫీజు, తర్వాత ఫస్ట్ టర్మ్ ఫీజు, ఇట్లా 3-4 రకాల ఫీజులు ఉంటాయి. మోర్ దాన్ 50% ముందే తీసుకుంటున్నారంటే దాని అర్థమైంది వీళ్ళు దొంగలు. ఈరోజు ABVP NSUI సోదరులు కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, అన్నా మేము పోతాం, మీదికేంచి మా వాడు ఫోన్ చేస్తాడు, అరే అడిగేని వచ్చేయండి మా నోళ్ళు అంటాడు. అంటే ఏందన్నా ఇది మాకు అర్థమవుతలేదని చెప్పేసి ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఒప్పుకుంటున్నారు మాకు. అవి కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. నారాయణ శ్రీ చైతన్య కాలేజ్లన్నీ June 1 వరకు బంద్ కావాలని చెప్పేసి మేము అల్టిమేటం ఇచ్చినాం. ఇప్పుడు రంగంలోకి దిగినాం. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం March 31 నుండి May 31 వరకు కాలేజీలు నడపడానికి పర్మిషన్ లేదు. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్డర్. అవును, క్లోజ్ చేసే ఎవిడెన్స్ మా దగ్గర ఎట్లుంటుందండి? ఎందుకు వస్తాం మీరే చెప్పండి. ఇగో June 1 నుండి కాలేజ్ ఓపెన్ కావాలి. ఇప్పుడు నడిపిస్తుంది మరి, పిల్లలు అడ్మిట్ చేసినట్టుగా ప్రూఫ్ కూడా ఉంది మా దగ్గర. ఆఫీస్ ఇది, కాలేజ్ ఎక్కడ ఉంది నాకు చూపి, నా అగ్రిమెంట్ ఇయ్యలే, నేను కాలేజ్ నడుపుతుంది. మరి మీరు యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలి, మా మీద కాలేజ్ లేదు ఇక్కడ అంటున్నా. మా దగ్గర ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ ఉంటే చూపిస్తా. అక్కడ లైవ్ అంతా రికార్డ్ అయిందండి. అన్ని లైవ్ ఏమైంది ఉంది. నేను కార్పొరేటర్, మా ఆమె కార్పొరేటర్, నాకేం భయం లేదు ఇట్లాంటి అని. అర్థమైందా? ఇక్కడ కాలేజీ లేదు, ఉంటే ఆపుకో, కంప్లైంట్ ఇచ్చుకో. కంప్లైంట్ ఇచ్చినాం, 5 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఓపెన్ ఉన్నప్పుడే చేసినాము, రౌడీజం చేసి బయటికి నూకిర్రు, పిల్లలతో కూడా మాట్లాడనియలేదు, పేరెంట్స్ కూడా బెదిరించారు. అది అన్న ఒక్క నిమిషం చెప్పు, మీరు కార్పొరేటర్ అంటున్నారు, మీరు ఏ పార్టీ అన్న? సరే, ఇప్పుడు మీకు బాధ్యత లేదా? మన పిల్లలు చచ్చిపోతున్నారు అన్న బాధ్యత లేదా? స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంటర్మీడియట్ క్లాస్ ఇట్లా పెడుతున్నారని చెప్పేసి అన్ని ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. మీరు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా చెయ్యి. నారాయణ కాలేజీకి మరి వాళ్ళని బంద్ చేయమని చెప్పరా అన్న? నాకేం సంబంధం? అదే మరి నువ్వు కార్పొరేటర్ అంటున్నావు కదా అన్న. అవును, మరి పిల్లల జీవితాల గురించి నడుస్తుంది, నడుస్తుంది. క్లియర్ గా ఎవిడెన్స్ బుక్ అయిందన్న. బుక్ అయితే మీరేం చేయరా? పిల్లల భవిష్యత్ నువ్వు వసూల బేరానికి పార్టీ కరెక్ట్ మాట్లాడారు.
ఆడ తీసేయి, లేకపోతే మర్యాద దక్కదు. అన్న మీరు కంప్లైంట్ ఇవ్వండి. అరే కంప్లైంట్ కొట్టండి 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 తాళం వేసే హక్కు నీకు లేదు. కొట్టండి చంపేయండి నువ్వు కూడా ఒక్కింది చంపేయండి. మీడియా అయితే మీడియా అంటే కింద వచ్చి మాట్లాడండి. ఏ మీడియాను నా పేరు చెప్పు, నేను చెప్తున్నా కొంచెం దా కింద మాట్లాడుకో. బిల్డింగ్ మీదే కావచ్చు, కాలేజ్ హ్యాండ్ ఓవర్ అక్కడికి లోపలికి. ఇది కాదు ఇది ఈ మెట్లు కాదు లోపలికి కూర్చో. లోపలికి బయటకి నూకేసారు. నూకేస్తే కేసు పెట్టు. నా బిల్డింగ్ మీరు కేసు పెట్టండి. ఒకటి ఆడ మేము ప్రాపర్టీ డ్యామేజ్ ఏం చేస్తలేము, అది డ్యామేజ్ కాదు. అది ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే కేసు పెట్టండి అన్న. పోలీసులు పిలవండి. మీ కార్పొరేటర్ అంటారు కదా, ఎందుకు అంత ఇబ్బంది పడుతుంది? పోలీసులు పిలవండి. మరి మీరే అంటున్నారు కదా అన్న, పోలీసులు పిలుస్తాను ఫస్ట్ మీరే అన్నారు కదా. మీరు వచ్చిర్రు, పైకి పోయిర్రు, కిందికి వచ్చిర్రు, ఎక్కడ మిమ్మల్ని ఆపలేదు, ఎవరిని ఏం చేయలేదు. డ్రామాలు ఏం లేవు, రావాలి ఏం లేవు. ఆ వసూలు చేసేటోళ్ళం అయితే ఫస్టే పోయి అని రూమ్ లో కూర్చుంటుండే మేము. ఆ వసూలు చేసే బ్యాచ్ కాదు, ఆ వసూలు చేసే బ్యాచ్ అయితే ఫస్ట్ పోయి లోపల కూర్చుంటుండే. పిల్లల ఫ్యూచర్ ని ఇట్లా నాశనం చేస్తుంటే మీ బాధ్యత కాదా? మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, చూడండి. వినడానికి మీరు రెడీగా లేనప్పుడు ఏం చేస్తాం? కంప్లైంట్లు చేసినాము, వచ్చినాము. అది నువ్వు చెప్పాలి, ఆయన నువ్వు చెప్పాలి, ఆయన వినాలి, అంతేనా? బ్యాంక్ అటువైపు ఉంది, బ్యాంక్ ఎంట్రన్స్ అటువైపు నుండి ఉంది. ఇక్కడ నుండి ఇప్పటి వరకు ఎవరు పోయేటోళ్ళని మేము ఆపలేదు. మీరు కూడా వచ్చిర్రు, మీరు కూడా పోయిర్రు, కిందికి పోయిర్రు. పెట్టేసేయండి, బుక్ అయితే బుక్ చేయండి, బుక్ చేయండి. యా అంతే. ఇగో తిరగని తిరగని ఏముందన్న, ఉట్టిగానే తిరుగుతాం కదా. నేను ఏ డోర్ కి తాళం వేయలే, దేనికి వేయలే. నేను పక్కన కూర్చొని వేసుకుంటున్నా, మీరు పైకి పోయారు, కిందికి వచ్చారు, దీనికి కూడా ప్రూఫ్ ఉంది. చేయండి అన్న, నేనే చెప్తున్నా కదా. తిరుగుతాం అంతే కదా, తిప్పుతారు. వసూళ్లు చేసుకునేటోళ్ళు కూడా వచ్చి మాకు నీతులు చెప్తారు. పెట్టుకున్నామన్నా, అదే ఇప్పుడు నువ్వు కూడా వస్తావు, మరి మళ్ళీ వస్తావు. పిల్లలు తిరుగుతున్నారు, ఈ కాలేజ్ నడుస్తుందంటే నీ కూడా బాధ్యత. అదే అంటున్నా అదే. అధికార పార్టీ కాదు, అంటే మీకు బాధ్యత లేదంటున్నారు, అంతే కదన్న? మీకు బాధ్యత లేదు కదా, వదిలేసేయండి. ప్రాపర్టీ డ్యామేజ్ కూడా కాదు, మాకు తెలుసు. పెట్టండి పెట్టండి. మీ పార్టీ కూడా చెప్పండి, ఇట్లా పోరాటాలు చేస్తా ఉంటే అడుగుతున్నామని చెప్పి మీ పార్టీ హైకమాండ్ కి సంజయ్ చేసాం కదా. నేను ఏడ ప్రాపర్టీ డ్యామేజ్ అయినట్టు మీకు ఏడ కనిపిస్తుంది? ఇగో మీరు కేసు పెట్టినా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఏం లేదు, ట్రెస్ పాస్ అని పెడుతురు కదా, పెట్టండి. వచ్చిన వాళ్ళకి ఎవిడెన్స్ తో సహా చూపిస్తాము. మేము ట్రెస్ పాస్ చేసింది ఎంత నిజమో, కాలేజ్ నడుస్తుంది కూడా అంతే నిజమని చూపిస్తాము. నేను చేస్తుంది తప్పైతే జనాలే నన్ను తిడతారు. ఆయన వచ్చి నేను పైసలు తీసుకోవడం చూసిండు, ఆయన ఫస్ట్ కేసు పెడతా అని బెదిరించిండు, వసూళ్ళ బ్యాచ్ అని బద్నాం పెట్టిండు. ఇట్లా కేసులు పెట్టి కోట్ల చుట్టూ తిరుగుతారు అంటే వాళ్ళ ఉద్దేశం మొత్తం ఇదే ఉంది. ఎవడన్నా ప్రజాస్వామ్యంలో నోరు తెరిస్తే ఫస్ట్ కేసులు పెట్టాలి, కోట్ల చుట్టూ తిప్పాలి, ఆ తర్వాత వానికి ఓపిక చచ్చిపోతుంది, వాడు ఆగమైపోతాడు. అట్లాంటి కేసే ఆ పిల్లగాని మీద పెట్టి, రేబీ పిల్లగాని మీద అమ్మాయిలతో పెట్టించారంట ఆ పిల్లగాని మీద కేసు. నేను అమ్మాయిలతో పెట్టండి, మర్డర్ కేసు పెట్టండి, ఇంకా మీకు సిగ్గుమాలిన వాళ్ళు అయితే రేప్ కేసు కూడా పెట్టండి, రెడీ. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తర్వాత మాత్రం మేము ఎట్లా తాట తీయాలో అట్లా తీస్తాం. ఏడుంటావు అంటున్నాడు, నేను ఏడన్నా ఉంటా, పబ్లిక్లోనే ఉంటా, చంపేయండి నన్ను, ఈడా పోతుంది. ఇట్లాంటి చాతగాని వ్యవస్థలు ఇట్లా బతుకుడు కంటే చచ్చిపోవడం మేలు. ఇది ట్రెస్ పాస్ అవుతుంది అన్న. ఇగో ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఏమన్నా డ్యామేజ్ చేసినామా? ఉల్టా మనల్నే బయటికి నూపడేసారు. ఈ చిన్న సీకు ముక్కకు అదేదో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుందని పెడతారంట. ఇగో చూడండి, నేనే చూపిస్తాను. ఇగో దీని తాళం వేసుకున్నా, ఇగో ఇట్లా దానికంటే గట్టిగా ఉంది, గుంజుతూ ఇదే ఇరిగిపోతుంది, అట్లుంది. చూసుకుందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం. ఇది పరిస్థితి. మా ప్రాబ్లం ఏంటంటే అండి, గవర్నమెంట్ ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయి. March 31 నుండి May 31 వరకు కాలేజెస్ రన్ అవ్వద్దు అని చెప్పేసి.
సో వీళ్ళు ఇల్లీగల్గా April 4th నుండి క్లాసెస్ రన్ చేస్తున్నారు. అందరికీ కంప్లైంట్స్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు తీసుకుంటలేరు. నేను కోర్టుకు పోదామంటే కోర్టుకు కూడా హాలిడేస్ ఉన్నాయి కానీ పిల్లలకు మాత్రం హాలిడేస్ ఇస్తలేరు. పిల్లలు అందరికీ కంప్లైంట్స్ ఇచ్చినాము, అందరికీ ప్రాపర్ ఎవిడెన్స్తో సహా అప్లోడ్ చేసినాము. ఈ రోజు ఇక్కడికి వస్తే వాళ్ళు మా మీద రౌడీజం చేసిర్రు, మిమ్మల్ని పిలిచారు, కేసు పెడతా అంటారు. నాకేం ప్రాబ్లం లేదు. యాక్షన్ కాదంటే పిల్లలకు రైట్ లేదా? పిల్లల్ని బెదిరిస్తున్నారు, కూర్చొని రాని ఇంత గలీజ్గా బెదిరిస్తున్నారు, మా మీద రౌడీజం చేస్తున్నారు. అవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది కోచింగ్ సెంటర్ సార్, కోచింగ్ సెంటర్ ఇది మాట. కోచింగ్ సెంటర్కి కూడా ఇగో కోచింగ్ సెంటర్కి సంబంధించిన రూల్స్ కూడా ఇలా లాస్ట్ పేజ్లో ఉన్నాయి. ఎప్పుడు నడవాలి, ఎట్లా ఉండాలి, ఏముండాలి. ఇదే అన్న. ఇగో నేను నాకేం ఇబ్బంది లేదన్న, కంప్లైంట్లు ఇస్తే యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకున్నట్టు యాక్షన్ తీసుకోకపోతేనే కదా ఇది ప్రాబ్లము అన్న. ఒక్క నిమిషం, నేను ఒకటే నిమిషం, నేను ఇడికేం లేస్తా. మీరు ఒక పని చేయండి, ఒక్కసారి వాళ్ళతో డోర్లు ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఏడికి రమ్మంటే అడిగి నేను వస్తాను. అంతే, నా రిక్వెస్ట్ ఇది ఒక్కటే. ఒక్కసారి డోర్లు ఓపెన్ చేయండి చాలు. నేను మాటిస్తున్నా, ఇడికెంచి లేస్తా. ఒక పని నువ్వు చేయి అన్న, ఒక పని అన్న, ఏం లేదు. నాకు వచ్చిన కంప్లైంట్ ఏంది, ఇట్లా మా కోచింగ్ సెంటర్లో ఇట్లా చేస్తున్నాను. దాని మీద రాకుండా నేను వేరే పని కాదన్న. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది కూడా ఒకటే, లోపల పిల్లలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిందంతా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఒక్కసారి పోయి చూసి వచ్చేసేయండి, నేను వెళ్ళిపోతా, మీరు అందరు డిస్పోజ్ అయిపోదాం. నేను మాట అంటే మాట. ఒక్కసారి లోపల పోయి చూసిరండి అంతే. మా వాళ్ళు వస్తారు, చూసుకుంటారు, కథం, వెళ్ళిపోదాం. ఏం లేదు. వాళ్ళు బ్యాక్ గేట్ నుండి పిల్లల్ని పంపించేస్తారు. అదైనా మాకు చాలు. పిల్లలు ఇంటికి పోయారన్న సంతోషంతోనైనా మేము వెళ్ళిపోతాం. అంతకుమించి మా డిమాండ్ ఏం లేదన్న. ఒక నిమిషంలో మొత్తం నేనే లేచిపోతాను. నేనే చెప్తున్నా కదా, నేను మాట అంటే మాటనే. జస్ట్ ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి పోయి చూసి రానికి ఏముందన్న. ఒక నిమిషం. ఏంది పేరెంట్స్ని బెదిరిస్తారు బ్రదర్. కాలేజ్ బెదిరించి ₹1,00,000 గుంజుకుంటే దిక్కు లేకుండా పంపిస్తాను బ్రదర్. ఫస్ట్ ఇయర్ ఓన్కి ఎవడు జేఈ ఎగ్జామ్ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ ఓన్కి పెట్టాడు. రౌడీల్ని పెట్టి కాలేజ్ నడిపిస్తారు. నాది ఏంది రౌడీజమా? వీళ్ళు చదువు చెప్తారా? ఒక్క నిమిషం, వీళ్ళు చదువు చెప్తారా? ఇట్లాంటి వాళ్ళు చెప్తే ఐఏఎస్లు అవుతారా, ఐపీఎస్లు అవుతారా? టీచర్లు వాడు కాలేజ్ బయటికి నూకాడు అన్న వాడు వాళ్ళని పట్టుకొని నూకాడు. సరే ఓకే. ఇది ఇంకో కొత్త స్ట్రాటజీ. అందుకే కెమెరాలు ఆన్ పెట్టి మేము ఏడిపోయినా మేడం క్లియర్ నేను ఉస్మానియాలో లీడర్ని, నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ని. అట్లా అని చెప్పి ఎక్కడ పోయి డిస్టర్బ్ చేసి దానికంటే ఒక టైమింగ్ ఉంటుంది. దాని టైమింగ్ ఓకేనా? ఇష్టం పోవడం, పోయి వీడియోలు పెట్టి వ్యూస్ కోసం చూడదు. ఇట్లే నా చేసేది అంటున్నా. పిల్లల కాడికి పోయి సడన్ బంద్ చేయబట్టి ఎట్లా? వాళ్ళకంటే ఒక టైం. మీరు స్టూడెంట్ లీడర్ కదా? నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ ని. అదే ఫైన్, ఓకేనా? ఓకే. నా దగ్గర కూడా జీవోస్ ఉన్నాయి, దానికంటే ఒకటి ఉంటది ఉంది. అవన్నీ ఫాలో అయ్యే లాస్ట్ కి వచ్చి. మీరు స్టూడెంట్ లీడర్ కదా? నేను స్టూడెంట్ లీడర్ కాబట్టి చెప్తున్నా అన్న. ఒకటి ఒక్క నిమిషం నువ్వు లోపల పోయి చూసిరా, నేను వెళ్ళిపోతా అంటున్నాను కదా. ఆయన ఒకసారి పోయి లోపల పోయి చూసిరామనండి. సరే అదే కరెక్ట్ చెప్పారు అన్న. లీడర్షిప్ చేసేటప్పుడు పిలవంగానే రూమ్లలో పోయి పైసలు తీసుకొని దొబ్బేయాలి, అంతే కదా? కరెక్ట్ అదే కదా? అదే కరెక్ట్. బ్లాక్ ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టాలంటే పైసలు సంపాదించుడు కాదా? సరైనది పెడుతున్నావా? సరే, వ్యూస్ కోసం కాదా? కాదు. మరి దేనికి యూట్యూబ్? దేనికి? న్యాయం కోసం. న్యాయం అయితే యూట్యూబ్ పెట్టాలా? యూట్యూబ్ పెట్టుకుంటే బయట దునియా ఉంటాయి కదా. పిల్లల కాడికి పోయి నేను యూట్యూబ్ మీద రూపాయి సంపాదించినట్టుగా నువ్వు ప్రూవ్ చేయి, నేను అన్ని వదిలేసిపోతాను. నేను క్రాంతి కుమార్.
బి క్రాంతి కుమార్. బి అంటే బందెల. ఇంకా ఏదైనా 32. ఏం పని చేసి అడ్వకేట్. ప్రాక్టీస్ చేస్తురా అయిపోయింది. సుప్రీంకోర్టు. ఏంటి క్యాస్ట్ ఏంటి? ఏది క్యాస్ట్ ఎందుకన్నా? నేను అడిగి చెప్పాలి. అది ఎక్కడ రూల్ లేదు క్యాస్ట్ చెప్పాలి. మీరు చూడండి ఒకటే ఒక నిమిషం అన్న. చట్టంలో నోడు నీకు అన్నా నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అన్నా? చెప్పు నాకు. సరే పర్మిషన్ తీసుకున్నావా? అరే వద్దన్నా వద్దన్నా, అరే వద్దన్నా, ఇది అట్లా అట్లా చేయొద్దు, అది కరెక్ట్ కాదు. అరే వద్దన్నప్పుడు వద్దన్నా. జస్ట్ నువ్వు అన్న కాలేజ్ అని చెప్పిండు ఏదన్నా జరుగుతుంది అన్నాడు. నీ ముందు చెప్తున్నాడు, మీరు గుర్తుపెట్టుకోండి. సార్ నేను రాసిస్తా. లోపలికి మీరు వెళ్ళనీకి ఎందుకు సార్ అంత వాళ్ళకి భయపడుతుర్రా? వాళ్ళకి భయపడుతుర్రా సార్? జస్ట్ మీరు ఒక్కరే ఉండి మేమందరం వినే ఉంటాం. మేమందరం వినే ఉంటాం. మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఒకటే, మీరు ఒక్క నిమిషము పిల్లలు ఉన్నారా లేదా చూసుకొని రండి, మనం వెళ్ళిపోదాం. చైన్ కూడా పోయింది అన్న. మీరు లోపలికి పోలేదు, అది నేను నోట్ చేసుకున్నాను. లోపల క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకేనా అన్న? సరే రైట్ 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 అన్ని ఇస్తామన్నా. ఇగో ఇది దీన్ని రౌడీజం అంటారు. ఏంది ఏం చేస్తావు? పేరెంట్స్ అందరు చూసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు చదువులు అయితే చెప్పారు, డిసైడ్ చేసుకోండి. చదువులు అయితే చెప్పారు. ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఎస్బీఐలో పనిచేసే ఒక ఎంప్లాయీ వచ్చి సార్ చాలా గొప్ప పని చేస్తారు చేయండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. ఇట్లాంటి వాళ్ళకి భయపడం. అది అవునండి అవునండి. ఓకే ఓకే. మీరు పేరెంటా మేడం? మీరు పేరెంటా మేడం? ఓకే ఓకే, విల్ గెట్ బ్యాక్ టు యూ. అచ్చా అచ్చా, ఓకే ఓకే, ఫైన్ అండి. క్లియర్గా ఇగో మీరు మొదలయ్యేదైతే ఒక అడుగుతోనే కదన్న. సినిమా డైలాగ్ కాదన్న, నిజం అది, అది నిజం. ఓకే, ఏదైనా ఉంటే చట్ట ప్రకారం చేయండి. మీరు అలా అడ్వకేట్ అంటున్నారు కాబట్టి చట్ట ప్రకారం చేయండి. అది చేస్తున్నాం అన్న, అది చేసుకుంటే ఇది కూడా చేస్తున్నాం. చేసే కార్యక్రమం మంచిదే, కాకపోతే చట్ట ప్రకారం చేయండి.